శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సమేత శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. ఓం ఏకైక భగవంతుడైన పరంజ్యోతి ఈరోజు భూమి మీద అమ్మా భగవానుగా, కల్కి అమ్మా భగవానుగా అవతారం దాల్చున్నారు. వారు ఈ కలియుగం అంతం చేసి స్వర్ణయుగ స్థాపనకి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన చాలామందికి భక్తులకు, దాసాదులకు, సేవకులకు ఎంతో జ్ఞానం ప్రసాదించి వాళ్ళ యొక్క సంస్కారాలను, చెడు సంస్కారం తీసేయడానికి ప్రాసెస్ చేస్తున్నారు. అమ్మా భగవాన్ ఇచ్చిన జ్ఞానంలో ఈరోజు ఒక జ్ఞానం గురించి తెలుసుకుందాం. అదే వ్యక్తిగత భగవంతుడు, పర్సనల్ గాడ్. అంటే ప్రతి వ్యక్తికి తను భగవంతుడు అంతర్యామినిగా హృదయంలో ఉంటారు. కొంతమందికి యాక్టివ్గా ఉంటారు, కొంతమందికి డార్మెంట్ స్టేజ్లో ఉంటారు. అయితే ఈ భగవంతుణ్ణి మనం ఏ విధంగా సృష్టించుకోవాలి? భగవంతుడు నేను ఈ విధమైనటువంటి భగవంతుడిగా వస్తాను అని ఆయన సంకల్పించరు. భగవంతుడు ఏ విధంగా మనకి రావాలి, ఎటువంటి విధంగా రావాలి, ఎటువంటి గుణాలతో రావాలి అనేది మనం సంకల్పించుకొని తయారు చేసుకోవాలి. కొంతమందికి ప్రేయర్ చేసిన వెంటనే భగవంతుడు రిప్లై ఇస్తాడు, ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తారు. కొంతమందికి డిలే చేస్తారు, కొంతమందికి ఆన్సర్ చేయరు, కొంతమందికి పనిష్మెంట్ చేసే భగవంతుడు ఉంటారు. ఇది ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ బట్టి ఉంటుంది, వాళ్ళ పర్సన్స్ తయారు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు మనం ఇతరులకు క్విక్గా రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేసినట్లయితే మనకి ఇమ్మీడియట్గా మన ప్రేయర్స్ ఆన్సర్ చేసి రెస్పాండ్ అయ్యే భగవంతుడు వస్తారు. అదేవిధంగా అదర్ వాళ్ళు ఏదైనా పని చెప్పినా, వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా మనం లేట్గా రెస్పాండ్ అయితే భగవంతుడు మనకి లేటుగానే కోరికలు తీరుస్తాడు. అదేవిధంగా అవతల వాళ్ళకి ఏమి చేయకుండా వదిలేసామనుకోండి, భగవంతుడు మనకి రెస్పాండ్ అవ్వరు. అదేవిధంగా భగవంతుడు అవతల వాళ్ళని శిక్షించి, దూషించి చేస్తే భగవంతుడు కూడా మనల్ని శిక్షిస్తాడు, దూషిస్తాడు. ఉదాహరణకు ఒక అబ్బాయి తన తండ్రి దగ్గర తలదించుకొని మాట్లాడుతూ ఉండేవాడు. అయితే తనకి భగవంతుడు ఎప్పుడు కూడా మాట్లాడిన భగవంతుడు కూడా తలదించుకొని ఉంటాడు. సో ఈ విధంగా ఏంటంటే మన భగవంతుడు మనం సృష్టించుకోవాలి. ఉదాహరణకు నామదేవ్ అనే భక్తుడు ఉంటాడు, ఆయన కృష్ణ భక్తుడు. ఆయన సుల్తాన్ ఏమంటాడంటే, నువ్వు భక్తుడు అయితే ఈ కౌని నేను వధిస్తాను, దాన్ని నువ్వు బ్రతికించు, మీ భగవంతుడి చేత చెప్పి బతికించు అని చెప్తారు. నువ్వు బతికించలేకపోతే నేను నీ హెడ్ కట్ చేస్తానని చెప్తాడు. అప్పుడు నామదేవ్ శ్రీకృష్ణుడికి ప్రార్థించి, కృష్ణ, నాకు ఈ ఆవుని నా 3 రోజుల సమయంలో నువ్వు బ్రతికించని అంటాడు. మొదటి రోజు గడుస్తుంది, చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు కృష్ణుడు, ఇంకా రాడు. సెకండ్ డే అవుద్ది, ఇంకా రాడు కృష్ణుడు. థర్డ్ డే చివరిలో కృష్ణుడు వచ్చి బతికిస్తాడు. అప్పుడు నామదేవ్ కృష్ణుడు అడుగుతాడు అనమాట, ఏమనంటే, నువ్వు ఇంత లేటుగా ఎందుకు వచ్చావు, వెంటనే వచ్చి నువ్వు చెయ్యొచ్చు కదా అని అంటే, నువ్వే కదా నాకు గడువు పెట్టావు 3 రోజులు అని చెప్పి, అందుకని 3 రోజుల తర్వాత నేను వచ్చాను. అదే నువ్వు వెంటనే వచ్చి చెయ్యు అంటే వెంటనే వచ్చి చేసి ఉండేవాడిని కదా అని భగవంతుడు చెప్తారు. కాబట్టి మనం భగవంతుణ్ణి సృష్టించుకుంటాం. భగవంతుడు మనతో ఎలాగ ఉండాలనుకుంటే మనం ఆ విధంగా ఇతరులతో ఉన్నట్లయితే భగవంతుడు కూడా మనకి ఆ విధంగా ఉంటాడు. కాబట్టి ఇది పర్సనల్ గాడ్ని మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సృష్టించుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్, థ్యాంక్ యూ.